హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ అశ్విత. వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన ఈ వీడియోలో కమ్మని రుచితో సులువుగా చేసుకునే గోధుమ రవ్వ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా గోధుమ రవ్వ 1 కప్పు, షుగర్ టేస్ట్కి తగినంత, అదేవిధంగా ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా మనము పూజలప్పుడైనా, ప్రసాదం కోసం, తీపి తినాలనిపించినప్పుడైనా మనం ఇలా చాలా ఈజీగా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ లేదా నెయ్యి అవైలబుల్లో ఉంటే నెయ్యి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత మనము ఫస్ట్ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకొని దోరగా వేయించి, ఇలా వేయించుకున్న తర్వాత బాదం వేసుకోవాలి, జీడిపప్పు. ఇవి కాస్త ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని అన్నీ ఒకటేసారి వేసుకుంటే కొన్ని మాడిపోయి కొన్ని అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై అయ్యాక ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనము గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలపాలి. కాసేపు ఇలా కలిపి వదిలేసేయాలి. ఆ తర్వాత మనము వాటర్ 4 కప్స్ వాటర్ హీట్ చేసుకోవాలి. ఆ వాటర్ వేడి అయ్యే లోపు మనము రవ్వని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి ఇలా కాస్త దూరగా వేయించాక మనము వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి కలపాలి. ఎందుకంటే అక్కడక్కడ గడ్డలు కట్టి ఉంటుంది. కాబట్టి ఆ గడ్డలు కట్టకుండా ఉండడానికి వాటర్ వేయగానే ఇలా బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టేసేసరికి ఈ విధంగా బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. మనకు ఈ విధంగా ఉడికాక ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఉడికితేనే మనకు టేస్ట్ ఉంటుంది, లేకపోతే అది ఉడకనట్టయితే మనకు టేస్ట్ అనేది రాదు. కాబట్టి ఇలా బాగా ఉడికించాలి. దీంట్లో మనము ఇప్పుడు అది దగ్గర అయ్యాక షుగర్ తీసి పెట్టుకున్నాం కదా, షుగర్ వేసుకోవాలి 1 కప్పు. మీకు షుగర్ ఒకవేళ మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో. షుగర్తో అయినా బాగుంటుంది, బెల్లంతో ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా షుగర్ యాడ్ చేశాక కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ యాడ్ చేసుకోవట్లేదు. అది షుగర్ కూడా బాగా ఉడికి దగ్గర అయ్యాక మనము ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని, కొబ్బరి కూడా, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ 2 ఇలాంచి పీసెస్ కూడా దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా అన్నీ మొత్తం కూడా యాడ్ చేసేసుకొని మెల్లిగా ఒకసారి దాన్ని కూడా బాగా కలిపి ఒక 2 to 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము మూత తీసి చూసినట్లయితే రవ్వ అనేది బాగా ఉడికి ఈ విధంగా దగ్గరై ఉంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. గోధుమ రవ్వ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.